హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు నువ్వులు అయితే వేపుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. దూరంగా వేపుకొని పక్కకు పెట్టేసుకొని క్యాప్సికమ్ ఒక పావు కేజీ తీసుకున్నాను. నేనైతే ఆ పావు కేజీ క్యాప్సికమ్ కడుక్కొని మంచిగా చిన్నగా పీసెస్ లెక్క చేసేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని పోపు ప్రిపేర్ చేసుకోవాలండి. అందులోకి అయితే కొంచెం సాజీర, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసేసి పోపు చేస్తున్నాను నేను. అందులోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి గోలనివ్వాలండి. కొంచెం అల్లము, పచ్చిమిరపకాయల పొడి, కొబ్బరి, పసుపు వేసుకోవాలండి. ఆనియన్స్లో వేసేసుకొని ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం దూరగా వేగినాక క్యాప్సికమ్ ఉడుకుతూ ఉంటే మనం ఫస్ట్ వేంపి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదండి, అవి మిక్సీ వేసుకోవాలండి. కాదు ఏమైంది, మిక్సీ వేసేసుకొని అందులో కారపొడి, ఉప్పు వేసి ఇట్లా వాటర్ వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. పేస్ట్ లెక్క వేసుకోవాలండి. అది మనం క్యాప్సికమ్ ముక్కలలో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. ఇలా ఉండాలి. సూప్ లెక్క ఉంటే బాగుంటుందండి టేస్ట్. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. లాస్ట్కు ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని పోయి బంద్ చేసుకోవాలండి. ఇంకా చూడండి ఎంత బాగుందో. చాలా బాగుందండి, సూపర్గా కుదిరింది ఈరోజు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.